జై జై హే తెలంగాణ గీత రచయిత అందశ్రీతో సీఎం రేవంత్ రెడ్డి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష జై జై హే ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంలో మార్పులు వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష సాంస్కృతిక వారసత్వమేనని దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే జై జై హే తెలంగాణను అధికారికంగా గీతంగా సగటు రాష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా రాజరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొత్తానికైతే తెలంగాణ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే ఊహించని విధంగా అందశ్రీ గారితో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని ఆ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో అందశ్రీ గారితో ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా కేసీఆర్ వల్ల జరిగిన నష్టం ఏంది అనే విషయం మీద వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ 1.5-2 గంటల పాటు ఉన్నటువంటి ఆ ఇంటర్వ్యూను అన్ని ప్రధాన ఛానళ్ళకు పంపించి దాన్ని ప్లే చేయించారు. మరి ఆ రోజు నుండి అందశ్రీ గారితో ఏదో ఒక రకంగా అందశ్రీ గారికి న్యాయం చేయాలి, ఆ వీడియో ద్వారా నాకు ఎంతో కొంత గ్రోత్ వచ్చిందని చెప్పేసి ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి మొదటి నుండి అనుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈరోజు అందశ్రీ గారికి మీరు ఇచ్చేటువంటి గౌరవం ఏంటో, నిన్న మొన్న పద్మశ్రీలకు మీరు ఇచ్చిన గౌరవం ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు జీతాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కళాకారులు ఎవరైతే వాళ్ళ కళాకారులందరికీ మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జై జై హే తెలంగాణ గురించి మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఆ పాటని గొంతుల్లో నింపుకొని గుండెల్లో నింపుకొని ఊరూరు తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ప్రతి కళాకారుడికి న్యాయం చేయాల్సిన అవసరం బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మరి ఈరోజు అదే కళాకారు నుండి ఎవరో ఒకరికి మీరు రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎంపీ సీట్ ఇచ్చిన పరిస్థితి కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీరు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏ కులం లేకుండా ఏ మతం లేకుండా కళాకారులమైనటువంటి కళే మాకు కులం అని చెప్పేసి ఆ పాటలతోనే ఈరోజు బతుకుతున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకరికి ఈరోజు కేసీఆర్ ఏ విధంగా అయితే రసమై బాలకిషన్ లాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకొని ఆయన సాంస్కృతిక సారథి చైర్మన్ చేసి ఆయనను ఏ విధంగా అయితే ముందు తీసుకుపోయిండో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఒకరికి ఎంపీ సీట్ ఇవ్వాలి, అవసరమైతే గెలిపించుకోవాలి. అట్లాంటి వాళ్ళను ఈ పార్లమెంటుకు పంపించి మన తెలంగాణ గొంతేంది, మన తెలంగాణ నినాదం ఎట్లుంటుంది, మన తెలంగాణ వాళ్ళు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అక్కడ కేంద్రంలో కూడా చూపించడం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విధంగా తీసుకోవాలి. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో నుండి దిగిన తర్వాత మరి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి కళాకారులు చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు, జీతాలు సరిగా లేవు. రెండవది, ఆ సాంస్కృతిక సారథి అనేది కొనసాగదా, అసలు ఏం జరుగుతుంది ఎట్లా అనే విషయం మీద క్లారిటీ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పకుండా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్కు పాటలు పాడింది కేసీఆర్ మీద ప్రేమతోనో లేదంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినని ఆలోచనతోనూ కాదు, వాళ్ళకి డబ్బులు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి చాలామంది మెజారిటీగా కొంతమంది ప్రాణంగా కేసీఆర్ను ఓన్ చేసుకొని పాటలు పాడిన వాళ్ళు ఉండొచ్చు. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని అదే స్థాయిలో కొనసాగించి అవసరమైతే వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళని కనుక ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా పాటలు పాడేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఒక నిర్ణయం తీసుకొని వాళ్లకు అంటే వాళ్ళ లైఫ్ మ్యాటర్కి సంబంధించిన విషయం కాబట్టి ఏదో ఒక నిర్ణయాన్ని వాళ్ళు చెప్పి వాళ్ళ వాళ్ళని బతకమంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొనసాగిస్తా అనే విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సాంస్కృతిక సారథి చైర్మన్గా ఒక మహిళనో లేదంటే ఒక సీనియర్ నాయకునో ఒక మంచి పాటగానో పెట్టి తప్పకుండా వాళ్ళని ముందు తీసుకుపోయే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలి.